నేను హిట్లర్ వారసుల్ని, అందుకనే ఏసు పాలేసిన మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళని తిక్కలోళ్ళు, ఆ ఇజ్రాయెల్ ఇరాన్ గంతంత ఖర్చులు పెట్టి గంట బాంబేస్ కూడగొట్టుకుంటున్నారు. నేను ఒక హైడ్రాన్ పెట్టి చూడు ఎన్ని వేలు ఇంకా కూడగొట్టినా వాళ్ళకంటే ఎక్కువ. హిట్లర్ స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు హిట్లర్ చచ్చిపోయిన కానించి హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పిన మూర్ఖుడు ఎవ్వడు కూడా లేడు. వాడు ఒక్కడు రేవంత్ రెడ్డి ప్రపంచం ఎవడు కూడా చెప్పుకోలేదు ఇప్పుడు. కానీ మళ్ళా 4 రోజులకి మాట మార్చి 2 ఏళ్ళు పెడుతుండే నా మాట ఇంటలేడు ఒకటి అధికారులు. నేను వానొస్తుందని ముందే చెప్పిన పెళ్లి ఒకటి నిలబడ్డాడ. ఎందుకు ఇంటలేదు? అధికారంటే నువ్వు పిలిచి నువ్వు ప్రజలకు ఏ పని చేసినావు, ఇదేం చేసినావు, అదేం చేసినావు దవా ఇస్తే ఇట్టాడు. కానీ అధికారం పిలిచి ఎన్ని పైసలు వస్తాయి చెప్పు, ఏం స్కామ్ చేసి చెప్పు, స్కీములు ఏమి లేవు, స్కామ్లే అన్ని. వీడు హ్యామ్ రోడ్లను ప్రారంభం చేసి అవి పెట్టాడు, అది స్కామ్ రోడ్డు. మన నీళ్ళ వాటర్ వెళ్ళిపోయి మంత్రి రేపు ఆయన తీసుకొస్తున్నా. ఈ మధ్యన కొంతమందికి అనుమానం వస్తున్నారు, చేయింది రోజు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఆంధ్రగా తిట్టుకుంటుంటేనేమో మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్తారేంటి అని. అవి అండర్స్టాండింగ్ విమర్శలు. ఇద్దరు అవగాహనతోని ఇద్దరు బదులుకొని మన ఇద్దరం ఒక తిరిగి కనబడితే కేసీఆర్ వైపు పోతున్నారు జనమంతా, మనం కూడా తిట్టుకున్నట్టు చేయాలి, కొట్టుకున్నట్టు చేయాలి అని చెప్పి ఇద్దరు అనుకోని డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అండర్స్టాండింగ్ రాజకీయాలు చేస్తున్నారు. చేయదలుచుకుంటే దమ్ముంటే మగోడైతే మోడీ మీద చేయాలి విమర్శ. కిషన్ రెడ్డి ఆపుతాడు. ఏం మాట్లాడండి మొనగాడు ఆయన? కేసీఆర్ కు చేసుకోరాలే పని మోడీతో పంచాయతీ పెట్టుకొని నిధులు లేలే మనకు. నేను చూడు ఎంత చాకచక్యంగా తెస్తా నిధులని మాట్లాడి ఉపన్యాసాలు కొట్టాడు మనగాడు. నిన్నగాక మొన్న బడే బాయ్ చోడే బాయ్ ఇద్దరు కనుగొట్టుకోరు, ఊరుకోరు. దాన్ని బేగం పెట్ల మరి ఎందుకో ఇయ్యాల్సింది బడే బాయ్ అయితే ఎందుకు ఆయన ఏజెంట్ పట్టుకొని మాట్లాడుతున్నాడు? ఆయన కోరిక మేరకే. అరే ఏది పోయి ఊకే నువ్వు కేటీఆర్ తింటావు అంత అడు చూస్తున్నారు జనం అందరూ. నన్ను పట్టించుకోలేడు ఇంత పెద్ద కేంద్ర మంత్రి ఉంటే ఎట్లా